కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ 2.0 పై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శి మాడుగుల సుందర రామలక్ష్మణి శర్మ అధ్యక్షతన నూతన జీఎస్టీపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం శ్రీనివాసరావు గ్రామ కార్యదర్శి శర్మ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జీఎస్టీలో అనేక వస్తువులపై జీఎస్టీని తగ్గించి అమల్లోకి తీసుకొచ్చాయన్నారు. తగ్గిన జీఎస్టీ వివరాలను ప్రజలకు తెలియపరిచి జీఎస్టీ 2.0తో ఎంతో ప్రయోజనం చేకూరనుందని ప్రజలకు వాటిపై అవగాహన కల్పించి వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కొత్తపేట అసెంబ్లీ కోకనున్నారు గండ్రోతి వీరగోవిందరావు మాట్లాడుతూ దేశ ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీని 4 స్లాబులను సవరించి 2 స్లాబులకు పరిమితం చేయడం ఎంతో ముఖ్యమైన నిర్ణయమన్నారు. ఈ సంస్కరణ వల్ల ప్రజలకు అవసరమైన వస్తు సేవలు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడం ప్రధాన విజయంగా నిలుస్తుందన్నారు. ప్రజలకు ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన వివరించారు. పేదల సంక్షేమం, వ్యవసాయం, వ్యాపారం, సాధారణ వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. 87 రూపాయలు ఇస్తాం, 13 రూపాయలు తగ్గుతాం. అలా చూసుకోవాలి. అలాగే రోజువారీ నిత్యావసర వస్తువులు మనం ప్రతిరోజు కొంటూ ఉంటాం. ఆ వస్తువుల మీద 30% అది కూడా ఉంది. ఆరోగ్యం అండ్ జీవిత బీమా, మనం హెల్త్ గురించి అయితే మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదో మందుల వస్తువులు కొనుక్కున్నా ఏదైనా బైక్ కొనుక్కుందాం వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఇచ్చారు. మరి జిఎస్టీ గురించి మన బీజేపీ నాయకుల వారిని కొద్దిగా మాట్లాడవలసిన మన మాటే ఏం ఖర్చు ఉండదు కాబట్టి ప్రతి వాడికి మీ దగ్గరకు వచ్చారు. ఇది ఒక సబ్జెక్ట్ కింద. అలాగే డ్రగ్స్, మెడిసిన్ సాధారణ వాడేవాడిలోనే 12% ఉండేది, అది 5% తగ్గించారు. 5% ఉంటుంది అంటే 7% తగ్గించారు. అలాగే వైద్య పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా 12% ఉండేది, అది కూడా 7% తగ్గింది. ఇప్పుడు ప్రజెంట్ 5%. అలాగే ఎత్తి మాకు కూడా తెలియదు తగ్గిన వల్ల ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే అన్ని రకాల వాటికి కూడా కాకపోతే గ్రామంలో ప్రజలకి మనం ఏ పాలసీ తీసుకున్నా కానీ మనకి జిఎస్టీ అనేది లేదండి. ఎవరు తీసుకున్నా మనకి 0 GST తోటి పాలసీలు అందుతామండి. ఈ విషయం మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. కొన్ని డ్రగ్స్, మెడిసిన్స్ దాని మీద కూడా 12% ఉన్నాయి. ఇప్పుడు దాని మీద 12% నుంచి 5% అంటే ఒక 7% తగ్గించి 5% GST పెట్టారు. అలాగే వైద్య పరికరాలు